వెల్కమ్ టు మీటీవీ. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లాలో రబీ వరి కొనుగోలుపై కలెక్టర్ కఠిన హెచ్చరికలు. అధికారుల నిర్లక్ష్యానికి ఇక కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో రబీ సీజన్ వరి కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఐడిఓసి భవనంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ, సహకార, పౌర సరఫరాల, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఈ రబీ సీజన్ లో సుమారు 1.87 లక్షల ఎకరాల్లో సాగు జరగగా 4,44,000 మెట్రిక్ టన్నులు వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం అదనంగా క్వింటాలకు 500 చెల్లింపులు రైతులకు అందేలా చూడాలని సూచించారు. రవాణా విషయంలో నిర్లక్ష్యం చూస్తే సహించబోమని హెచ్చరించారు కలెక్టర్. ప్రతి సెక్టార్ కు 25 లారీలను ఏర్పాట్లు చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. వాహనాల కొరత వల్ల ఆలస్యం జరిగితే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, ఫ్యాన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ఎండల తీవ్రత వల్ల రైతుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని కవర్లు, గన్ని బ్యాగ్స్ సరిపడా నిల్వ ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేస్తే కొనుగోలు ప్రక్రియ విజయవంతం అవుతుందని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. ఏప్రిల్ 20 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వారోత్సవాలు. జిల్లా యంత్రాంగం పూర్తి సిద్ధం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖలను సమన్వయం చేసి విస్తృత కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో త్రాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, శుభ్రత వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీన అవగాహన సమావేశాలు, 21న కెరియర్ గైడ్లైన్స్ కార్యక్రమాలు, 22న వసతుల మెరుగుదలపై పనులు, 23న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, 24న స్కిల్ డెవలప్మెంట్ అవగాహన, 25న ప్రత్యేక విద్యార్థి కార్యక్రమాలు, 26న బడిపాట అవగాహన, విద్యార్థుల భవిష్యత్ కోసం నిపుణులతో మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సంక్షేమ పథకాలు ప్రతి వర్గానికి చేరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వారోత్సవాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు. గుక్కెడు నీటి కోసం తండవాసుల అర్ధనాదం. చీకట్లోనే జీవనం. సమస్యలతో అల్లాడుతున్న గ్రామం. కోల్చారం మండలంలోని వరిగుంత కుడి చెరువు తండలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. గుక్కెడు నీటి కోసం తండవాసులు రోజు ఇబ్బందులు పడుతున్నారు. తండాలో సరైన త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో 3-4 రోజులకు ఒకసారి మాత్రమే ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ నీరు సరిపోక వ్యవసాయ బోరు బావులపై ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. మరోవైపు తండాలో స్ట్రీట్ లైట్స్ లేకపోవడంతో చిమ్మ చీకట్లోనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. రాత్రి వేళలో బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై శనివారం తండావాసులు ఆందోళనకు దిగారు. తక్షణమే త్రాగునీటి సమస్య పరిష్కరించి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండావాసుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఇప్పటికైనా 2-3 సార్లు చెప్పినాం. జీపీలో పైసలు ఉన్నాయి, 16 లక్షలు ఉన్నాయి. జీపీ నుంచి బోర్ వేపిద్దామన్నా కాదు, నీకు ఒక్కరికి వేపిస్తే, విలేజ్ చేపిస్తే, తాండకి వేపిస్తే మాకు ఇంకో దానికి అడుగుతారని సర్పంచ్ అంటుండు. మరి ఇది ఏ రకంగా కావాలి? మరి మేము నీళ్ళతో కావాలన్నా సర్పంచ్ ఏమన్నాడు? మరి సర్పంచ్ మా కాదు, ఇప్పుడు నీకేపిస్తే ఇంకోళ్ళు అడుగుతున్నా అంటూ మినిమం అంట మొత్తం ఇది సర్వే చేస్తే 8 బల్బులే ఉన్నాయంట. 8 బల్బులు ఏ రకంగా ఉన్నాయి? ఒక్క లైట్లు పెట్టలేదు. ఇప్పుడు శేఖర్ ఇలా కన్యాశేఖర్, నల్ల శేఖర్ ఇద్దరు వచ్చి కథం పెట్టే మొత్తం పెట్టుకుని ఒక ఇల్లు తప్పించి ఒక ఇల్లు పెడతా అంటే అవసరం లేదు, పెట్టే మొత్తం పెట్టు లేకుండా లేదంటే అక్కడ వాళ్ళు సరే అని వాళ్ళకి రెస్పాన్స్ చేయకుండా వెళ్ళిపోతుంది. సర్పంచ్ ఫోన్ చేస్తే ఏమన్నాడా? సర్పంచ్ ఫోన్ చేస్తే 5 రోజులే ట్యాంకర్ పంపి అంట కదా.
పంపిస్తున్నా ఇవాళ పంపిస్తున్నా రేపు పంపిస్తున్నా ఇవాళ పంపిస్తున్నా అడిగినా తెల్లారి వీడికి నెలకు రెండే సార్లు ఒక్క బ్యారీలో ఒక సుక్క నీళ్ళు కాకపోతే బ్యారీలలో మోరి గిట్ట లేదు. ఆనకాలం ఒకసారి పొలంలో ఇంకాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, చిన్న సమస్య గురించి పట్టించుకుంటా అంటే మంచిదే, లేకుండా మేము విలేజ్ వాళ్ళం అంతా పోతాం, మోర్లు ఉన్నాయి. ఏ పెద్ద ఎత్తున పోతాము. అప్పుడు సర్పంచ్ ఇక మేము నెంబర్లము ఇక ఏమేం కథలు అవుతాయో తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.